హలో హైదరాబాదీస్, ఈరోజు మనం వచ్చేసాం కేబిహెచ్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న మెరైన్ టనెల్ అక్వేరియంకి. చూసారా ఎంత బాగుందో అసలు ఓపెనింగే. ఇదైతే పిల్లలకి వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. పిల్లలైతే వెరైటీ ఆఫ్ ఫిషెస్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మనకైతే ఇక్కడ రైట్లోకి వెళ్ళగానే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా వచ్చి టికెట్స్ తీసుకోవచ్చు. అడల్ట్స్కి అయితే 150, చిల్డ్రన్కి అయితే 120. ఇదైతే ఎంట్రన్స్లో ఆ ఫిష్ లోపల నుంచి వెళ్ళాం మేము. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఫిషెస్ అయితే బాగా పెట్టారు, కానీ వాటి నేమ్స్ కూడా కింద మెన్షన్ చేస్తుంటే చాలా బాగా అనిపించేది. ఇదైతే టనల్కి అవుట్ సైడ్ అనమాట. మనం లోపలికి ఆ టనల్ లోపల నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇదైతే మాత్రం అవుట్ సైడ్. ఇవైతే నా ఫేవరెట్ కాయ్ ఫిషెస్. ఇవైతే చూడడానికి చాలా బాగుంటాయి. ఇవి జనరల్గా మనం అక్వేరియంస్లో పెంచుకునే సిల్వర్ ఫిషెస్. ఈ ఫిష్ని చూడండి. ఈ ఫిష్ అయితే ఇంకొక ఫిష్ని చంపేసి తినేస్తుంది. మేము వెళ్ళినప్పుడు అయితే నేనైతే చాలా షాక్ అయిపోయాను. ఇవైతే నార్మల్ షాక్స్. ఈ ఫిషెస్ నేమ్ కూడా తెలియదు నాకు, కాకపోతే చాలా పెద్దగా బాగున్నాయి. ఇవి కూడా 2 ఫిషెస్ ఉన్నాయి పెద్ద అక్వేరియం మొత్తంలో. ఈ ఫిష్ చూడండి, దాని నోస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంక ఇవన్నీ నార్మల్ మన అక్వేరియంస్లో పెంచుకునే ఫిషెసే. ఇదైతే టనెల్ లోపల చూడండి. టనెల్ లోపల నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళాలి. మన చుట్టూ వాటర్ ఉంటుంది, అందులో ఫిషెస్ ఉంటాయి. ఇవన్నీ కాయ్ ఫిషెసే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇవన్నీ చిన్న ఫిషెస్. ఇవి కూడా మేము అక్వేరియంలో పెంచుకున్నాం అప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో అక్వేరియంలో అయితే ఇందాక చూపించిన షార్క్ ఫిషెస్ ఉన్నాయి, కాకపోతే అవి చిన్నగా ఉన్నాయి. చూడండి పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వీకెండ్స్లో పిల్లల్ని తీసుకురావడానికి అయితే ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇవైతే ఏంజల్ ఫిషెస్. ఇది చూడండి, ఈ ఫిష్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను చాలా టనెల్ అక్వేరియంస్ విజిట్ చేశాను, బట్ దీంట్లో అయితే మర్మైడ్స్ ఇంకా స్కూబా డైవింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మర్మైడ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూడండి సేమ్ అసలు నిజమైన మర్మైడ్ లానే ఉన్నారు కదా. నాకైతే ఈ మర్మైడ్స్ ఇంకా స్కూబా డైవింగ్ చాలా నచ్చింది. ఇది కొత్త థీమ్ అనమాట. చూడండి ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో అందరినీ. ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది. నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసేసుకున్నా. ఇదైతే స్కూబా డైవింగ్. మనం కూడా స్కూబా డైవింగ్ చేయొచ్చు, కాకపోతే టికెటే 2000 అంట. చాలా బాగుంది. ఇంకా బయటికి వచ్చేస్తే మనకి ఇక్కడ అన్ని షాపింగ్ ఏరియాసే. చాలా షాపింగ్ చేసుకోవచ్చు లేడీస్ అయితే. A to Z అన్నీ దొరికేస్తాయి మనకి. నేను కూడా కొంచెం షాపింగ్ చేసేసాను. ఇవైతే చెప్పులు అయితే చాలా కలెక్షన్ ఉంది. మళ్ళీ రీజనబుల్ రేటే. కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ టాయ్ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవైతే ధూపం సాంబ్రాణి వేసేవి షాప్, జుంకా, ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి.
ఇక్కడ షాపింగ్, అక్వేరియంతో పాటు రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. చాలా బాగుంది. కానీ ఈ రైడ్స్కి మాత్రం మళ్ళీ మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 100 అలా, ఒక రైడ్కి 150 అలా ఉన్నాయి రేట్స్ అయితే. ఇది చూడండి, ఇదైతే హారిబుల్ అసలు. అంతే, ఇంకా మేము కూడా 2-3 రైడ్స్ ఎక్కేసి బయటకు వచ్చేసాము. అప్పటికే 8:39 అయిపోయింది. బయట కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, తప్పకుండా విజిట్ చేయండి.